హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? టీఎస్ ఎంసెట్ కౌన్సిలింగ్ రిలేటెడ్‌గా డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనేది మనకైతే రిలీజ్ అయిందనమాట. నేను మీకు ఈ వీడియోలో కౌన్సిలింగ్ రిలేటెడ్‌గా ఎన్ని ఫేసెస్ ఉన్నాయి, ఒక్కొక్క ఫేజ్‌లో ప్రాసెస్ ఏముంటదనేది డీటెయిల్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకైతే చూడండి. ఫ్రెండ్స్, ఈ డీటెయిల్డ్ నోటిఫికేషన్‌ని మీరు కూడా డౌన్‌లోడ్ చేసుకొని వెరిఫై చేసుకోవాలంటే ఈ వెబ్‌సైట్ లింక్ వచ్చేసి నేను మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఆ లింక్ అనేది ఓపెన్ చేస్తే మీకు అక్కడ టీజీ వెబ్‌సైట్ డీటెయిల్ నోటిఫికేషన్ నేమ్‌తో లింక్ అనేది ఉంటది. దాని మీద క్లిక్ చేస్తే గనక మీ మొబైల్‌లోకి అయితే ఈజీగా డౌన్‌లోడ్ అయిపోతది. ఫస్ట్ మనం క్లియర్‌గా కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది నేను మీకైతే చెప్తాను. ముందుగా వీడియోనైతే ఒక లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మనం కౌన్సిలింగ్ షెడ్యూల్ అనేది ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, ఫైనల్ ఫేజ్ అని ఇలా 3 ఫేజెస్‌లో కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది జరుగుతదనమాట. ఫస్ట్ ఫేజ్‌లో ఈ మంత్ 27థ్ నుంచి నెక్స్ట్ మంత్ 5థ్ వరకు మీరైతే పేమెంట్ అనేది పే చేసి ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. నెక్స్ట్ పేమెంట్ అనేది పే చేశాక మీరు ఒక స్లాట్ అనేది బుక్ చేసుకోవాలనమాట. మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మీ స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత మీరైతే మీ దగ్గరలో ఉన్న సెంటర్స్ అనేవి సెలెక్ట్ చేసుకొని స్లాట్ అనేది బుక్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మీరు చేయాల్సిన డేట్స్ వచ్చేసి ఈ మంత్ 27థ్ నుంచి నెక్స్ట్ మంత్ 5థ్ లోపు మీరు ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయాలి. మీరు ఈ మంత్ 29థ్ నుంచి నెక్స్ట్ మంత్ 6థ్ లోపు మీరు స్లాట్స్ బుక్ చేసుకున్నారు కదా! మీకు వచ్చిన సెంటర్‌లో మీరు ఫిజికల్‌గా వెళ్ళి మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేపించుకోవాలనమాట. ఈ మంత్ 30 నుంచి జులై 8 లోపు మీరైతే వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవాలి. వన్స్ ఇది కంప్లీట్ అయ్యాక జులై 12న మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చిందనేది మీకైతే తెలుస్తది. జులై జులై 12 టు జులై 16 లోపు మీరైతే మీకొచ్చిన కాలేజీలో త్రూ వెబ్‌సైట్ సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది కంపల్సరీ చేయాలన్నమాట. సెకండ్ ఫేజ్ వచ్చేసి జులై 19న మీరు ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది పేమెంట్ పే చేసి స్లాట్ బుకింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇదొచ్చేసి జులై 19థ్ చేసుకోవాలి. జులై 20థ్న మీరు స్లాట్ బుక్ చేసుకున్నాక మీ దగ్గరలో ఉన్న సెంటర్ అనేది మీకు వస్తది కదా! అక్కడికి మీరు ఫిజికల్‌గా వెళ్ళి మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ అనేవి చేపించుకోవాలన్నమాట. జులై 20-21 మీరైతే వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవాలి. ఇది కంప్లీట్ అయ్యాక 24థ్ జులై మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చిందనేది మీకైతే తెలుస్తది. 24థ్ జులై టు 26థ్ జులై మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చిందో ఆ కాలేజ్‌కి త్రూ వెబ్‌సైట్ మీరైతే సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయాలన్నమాట. ఫస్ట్ ఫేజ్‌లో మీరు త్రూ వెబ్‌సైట్ సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేస్తే సరిపోతది. ఈ సెకండ్ ఫేజ్‌లో మాత్రం మీరు వెబ్‌సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తే సరిపోదు. ఫిజికల్‌గా మీరు వెళ్ళి కాలేజ్‌లో కూడా రిపోర్ట్ చేయాలి. ఇది మాత్రం కంపల్సరీ. ఇది మాత్రం మర్చిపోవద్దు. థర్డ్ ఫేజ్ కూడా మీకు ఇక్కడ డీటెయిల్‌గా ఉంది కదా! సేమ్ అదే అనమాట. ఈ డేట్స్ కూడా మీరు ఒకసారి క్లియర్‌గా చెక్ చేసుకోండి. మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి వెళ్ళేటప్పుడు మీరు ఏమేం డాక్యుమెంట్స్ అనేవి తీసుకెళ్లాలో కూడా వీళ్ళైతే ఇక్కడ క్లియర్‌గా ఇచ్చారు. ఇక్కడ ఇచ్చినవన్నీ ఒరిజినల్స్ తీసుకెళ్ళాలి. ఒరిజినల్స్‌తో పాటు 2 సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ కూడా మీరు తీసుకెళ్ళాలి. ఇవన్నీ క్లియర్‌గా ఒకసారి ఈ డీటెయిల్డ్ డాక్యుమెంట్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో నేనైతే మీకు ముందే చెప్పా కదా! డౌన్లోడ్ చేసుకొని ఒకసారి ఈ డీటెయిల్స్ అన్నీ క్లియర్‌గా చూసుకోండి. నేను ఆల్రెడీ కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి వీటన్నిటి మీద డీటెయిల్‌గా ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో లింక్ కూడా నేను మీకైతే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం.